బెజవాడలో ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరుతున్నాయి మార్చి నెలలోనే. సో ముఖ్యంగా రాజధాని ప్రాంతం అలాగే విజయవాడలో కూడా ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయ్ చంద్రన్, ఆంధ్రప్రదేశ్లో ఆరంభం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. మార్చి, ఏప్రిల్, మే నెలలో మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ మార్చి నెల ఆరంభం నుంచి కూడాను ఎండల తీవ్రతగా ఉండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పొచ్చు. కొన్ని చోట్ల చూస్తే కనుక 39 నుంచి 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఈ ఎండల తీవ్రతగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇప్పటి నుంచి మనం చూస్తే కనుక ఈ ఆంధ్రప్రదేశ్లో మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఏ విధంగా ఈ వాతావరణం ఉండబోతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు ఈ విపత్తుల నివారణ సంస్థ మానిటరింగ్ చేస్తూ ఉంది. ఈ ఏడాది కూడా మార్చి, మే నెలల్లో ఎక్కువగా ఉంటుంది. అలాగే మార్చి నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. క్రమేపీ ఇది తీవ్రం అవుతుందని చెప్తా ఉన్నారు. వడగాల్పుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎప్పటికప్పుడు బులెటిన్ కూడా విడుదల చేసేందుకు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మార్చి నెలలో అంటే ఈ నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప జిల్లాలో సాధారణ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ చెప్తా ఉంది. అలాగే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాలో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మార్చి నుంచి మే నెల వరకు చూస్తే కనుక శ్రీకాకుళము, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాలో కొన్ని చోట్ల మినహాయిస్తే కనుక మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్తున్నారు. విపత్తు నివారణ సంస్థ దీనికి సంబంధించి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ఈ ఉష్ణోగ్రతలను మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. జిల్లా యంత్రాంగానికి ఎప్పటికప్పుడు ఏ విధంగా అప్రమత్తం ఉండాలో, ఎంత మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనే దాని మీద వారు నిరంతరము దానికి సంబంధించి 24 అవర్స్ వారికి సమాచారం అందజేయడం జరుగుతోంది. రిలే టైంలో ఈ ఎండ ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే దాని మీద అధికారులను అప్రమత్తం చేయడంతో పాటు ఈ 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా స్టేట్ కంట్రోల్ రూమ్ సంబంధించినటువంటి కొన్ని నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. 112 అలాగే 1070 18004550 ఈ నెంబర్లకు ఏదైనా కూడా ఎక్కడైనా తీవ్రంగా ఎండలకు ఇబ్బంది పడుతూ ఉన్నా, ఏదైనా ఎండల వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నా కూడా వీటన్నిటి కూడాను ఈ టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని చెప్పేసి ఈ విపత్తుల నివారణ శాఖ చెప్తా ఉంది. మొత్తానికి చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజు రోజుకు తీవ్రమవుతూ ఉన్నాయి. దీంతో జనం అల్లాడిపోయే పరిస్థితి ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత తీవ్రంగా అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఓకే విజయ్ చంద్రన్, థ్యాంక్ యూ.